భక్తుల నోట ఆనందగానము నింపును, హాని చేయు శత్రువులకు అవమానమును కలిగించును. ఈ భక్తుల నోట ఆనందగానము నింపును, హాని చేయు శత్రువులకు అవమానము కలిగించును. చేసిన సత్య ప్రమాణము తప్పకుండా నెరవేర్చును, చేసిన సత్య ప్రమాణము తప్పకుండా నెరవేర్చును. ఎంతటి ధన్యత నీది, ఇలాంటి రాజ్యమేది. ఎంతటి ధన్యత నీది, ఇలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. ఎంతటి ధన్యత నీది, ఇలాంటి రాజ్యమేది. 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పలు కొట్టాలి. పాట పాడి అంటే దేవుని స్తోత్రం. చప్పలు కొట్టమని చెప్తుందని తెలుసా? మాటిట్లు ఉంటారు కదా, భుజాల మీద రాళ్ళు కింద పడతారు. వాళ్ళు రక్తం కారిపోయిన భుజాల నుంచి ఇదంతా కొయ్యి అయిపోయినా, పుండోడిపోయినా చప్పట్లు కొట్టినప్పుడు వాళ్ళకి ఆంగ్ల సంబంధ బలం వచ్చేది. దేవుని స్తోత్రం. అలాగే పాట పాడి కూడా చప్పట్లు కొడితే ఎలా ఉంటదంటే దేవుని స్తోత్రం. ఒక స్త్రీ బిడ్డ పుట్టిన తర్వాత అమ్మానికి ఒక బిడ్డ పుట్టాడంటే పుట్టినప్పుడు ఎలా మర్చిపోతారు, అలాగే పాట పాడిన వాళ్ళు కూడా అంతా ఎగిరి దేవుని స్తోత్రం. మన మధ్యలో మా తమ్ముడు మరి సన్బాబు వచ్చి ప్రత్యేకమైన పాటలు పాడతారు. దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. నిన్న పాడిన వారిలో చాలా మందికి సమయం ఇవ్వబడదు, ఇవాళ కొత్త వారే పాడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండు చేతులు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని మంచి మీటింగ్ మరి మే నెలలో మరి చక్కగా మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి దైవజనులు మరి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి వారికి ఈ సంఘానికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తన పాడుకుని ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. నాకున్న బలం